నిత్యం దైవారాధనలో ఉండే పూజారి ఓ టీవీ యాంకర్ పై దారుణానికి ఒడిగట్టాడు. నమ్మించి తీర్థంలో మత్తిచ్చి లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకుంటా అని దేవుడి మీద ఒట్టు పెట్టి కడుపు చేశాడు. మోసపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అయితే పూర్తి వివరాల్లోకి వెళితే దారుణమైన సంఘటన చెన్నైలో చోటు చేసుకుంది. చెన్నైలోని ప్రధాన అమ్మన్ ఆలయాల్లో ఒక ఆలయంలో కార్తీక మునిస్వామి పూజారిగా సేవలందిస్తున్నారు. చెన్నైలోని సాలిగ్రామం ప్రాంతంలో 30 ఏళ్ల బాధిత యాంకర్ నివాసం ఉంటున్నారు. ఇక తనకు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ, తరచుగా ఆలయాలకు వెళుతుంది. ఈ క్రమంలో తనకు ఆలయ పూజారి కార్తీక్ మునిస్వామితో పరిచయం ఏర్పడింది. దీంతో తాను గుడికి వచ్చినప్పుడల్లా గర్భగుడిలోకి తీసుకువెళ్లి ప్రత్యేక దర్శనం చేయించేవాడు. ఒకరోజు పూజారి తన బెంచ్ కారులో డ్రాప్ చేస్తానని చెప్పి బాధితురాల్ని ఎక్కించుకున్నాడు. దారి మధ్యలో మత్తు కలిపిన తీర్థం ఇచ్చాడు. దాంతో యాంకర్ స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెపై అత్యాచారం చేశాడని బాధితురాలు చెప్పింది. ఈ విషయం తాను నిలదీయగా తనను గుడిలో పెళ్లి చేసుకుంటా అని నమ్మించి పలుమార్లు తనతో శారీరకంగా దగ్గరయ్యాడు. అలా తనకు ప్రెగ్నెన్సీ వస్తే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ చేయించాడని యాంకర్ తెలిపింది. అలా కొద్ది రోజులు గడిచాక మళ్లీ నిలదీయడంతో తనను వ్యభిచారం చేయమని బలవంతం చేస్తున్నట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దాంతో కార్తీక మునిస్వామిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తన దగ్గర ఉన్న ఫోటోలు, వీడియోలను ఫోన్ నుంచి రికవరీ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.